అందరికీ నమస్కారం అండి. ఎక్కువగా అంటే విపరీతమైనటువంటి చాలా థాట్స్ కంట్రోల్ చేసుకోలేటువంటి థాట్స్ ఎక్కువగా వచ్చే వాళ్ళకి, అట్లానే మామూలుగా ఏంటంటే మార్నింగ్ లేవగానే ఇంకా ఆలోచనలు ఆగమాట. సో అన్లిమిటెడ్ థాట్స్ అంటారు. సో మనకి పర్ డే మామూలుగా అయితే డైలీ కూడా అంటే 82,000 థాట్స్ వస్తాయంట పర్ డే. ఓకేనా? సో వాటిలో మనం కనుక చూసుకుంటే పాజిటివ్ నెగిటివ్ చూసుకుంటే కనుక పాజిటివ్ దాంట్లో మేబీ 20% ఉంటాయంట. సో మిగతావన్నీ కూడా నెగిటివ్ థాట్సే ఉంటాయి. సో ఈ డైలీ కూడా ఆ థాట్స్ని బ్యాలెన్స్ చేసుకోవడము, కట్ చేసుకోవడము, డిలీట్ చేసుకోవడము, తర్వాత ఆ ఫ్రెష్నెస్. ఎప్పుడైతే థాట్స్ ఎక్కువగా అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఫ్రీ రాడికల్స్ అంటారు మేడం. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల ఆక్సిజన్ సప్లై అన్నది మన బాడీలో ప్రాపర్గా, అంటే ఏంటి, సర్క్యులేటరీ సిస్టంలో ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ అని, లేకపోతే మనకి ఓవరాల్ బాడీలో సప్లై అన్నది ప్రాపర్గా జరగదు. ఆక్సిజన్ అన్నది పూర్తిగా బాడీ అంతా కూడా, బ్రెయిన్కి కూడా మనకి ఆక్సిజన్ అన్నది వెళ్ళదు. సో ఈ సింపుల్ టెక్నిక్ ద్వారా మీకు చూపిస్తాను. డైలీ కూడా ఆ విధంగా చేసుకుంటే మనం ఆక్సిజన్ సప్లై మనకి ఈజీగా అందుతుంది. అలాగే థాట్స్ ఏవైతే ఉంటాయో, ఈ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉంటాయో అవి చక్కగా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రెషర్ పాయింట్ మీకు చూపిస్తాను, చాలా పవర్ఫుల్ ఎనర్జీ పాయింట్. అట్లానే ఏంటంటే మనకి థర్డ్ ఐ. సో థర్డ్ ఐ దగ్గర మనము మసాజ్ చేసుకోవడం డైలీ. అలాగే చినుముద్ర అంటారు ఈ ముద్ర. సో ఫస్ట్ ఏంటంటే ఈ డైలీ కూడా ఏం చేయాలంటే ఈ థర్డ్ ఐ దగ్గర కొంచెం లావెండర్ మనకి అద్భుతంగా పనిచేస్తుంది. మనకి లావెండర్ దొరికితే ఓకే, లేకపోతే కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు. లావెండర్ ఏంటంటే మనకి థర్డ్ ఐని బాగా యాక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. సో ఆ ఫ్లేవరు, ఆ స్మెల్, ఓకేనా, ఆ ఆరోమా అన్నది చాలా అద్భుతంగా మనకి మెయిన్గా మనకి బ్రెయిన్లో థాట్స్ని కంట్రోల్ చేసేటట్టుగా చేస్తుంది. సో ఈ ప్లేస్లో చక్కగా మసాజ్ చేసుకోవడం, అట్లీస్ట్ 108 times మసాజ్ చేసుకోవడం, ఓకేనా. సో డైలీ ఈ ప్లేస్లో థర్డ్ ఐలో. సో ఆటోమేటిక్గా స్లోగా ఇక్కడ ఏమవుతుందంటే బ్రెయిన్ కూల్ అవుతే థాట్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. అలాగే బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ బాగా అందుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మనకి కరెక్ట్గా వి షేప్లో వచ్చింది కదా, చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో కనుక డైలీ చక్కగా ప్రెస్ చేసుకోవడం, 108 times ప్రెస్ చేసుకోవడం, ప్రెస్ చేసి వదిలిపెట్టడం, ప్రెస్ చేసి వదిలిపెట్టడం. అట్లానే కావాలంటే ఈ ప్లేస్లో మనం చక్కగా మెంతులు ఉంటాయి కదండి, మెంతులు మనకి దొరుకుతాయి ఈజీగా ఇంట్లోనే. పేపర్ టేప్తో ఇక్కడ ఈ విధంగా అంటించవచ్చు, అది కూడా చేయొచ్చు, ఓకేనా. ఇదొకటి. సో 2 చేతులు బైలాటరల్ 2 handsకి ఇలా చేయొచ్చు, లేకపోతే ఈ విధంగా మసాజ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ట్యాపింగ్ కూడా చేసుకోవచ్చు, ఓకేనా. 108 times 1 2 ఇలా ట్యాపింగ్ కూడా చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆ థాట్స్ అన్నవి కంట్రోల్ అవుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా ఓకే. సో తర్వాత ఏంటంటే ఈ ఏదైతే థాట్స్ ఇంకా అసలు చాలా ఎక్కువగా అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాయి విపరీతంగా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఏం చేయాలి, అప్పుడు కూడా చక్కగా సింపుల్గా ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కంపల్సరీగా తాగాలి, ఓకేనా. గ్లాస్ ఆఫ్ వాటర్ తాగడం వల్ల ఏంటంటే బ్రెయిన్లో మళ్ళీ మనకి బ్రెయిన్లో ఆక్సిజన్ అనేది అందుతుంది. ఆటోమేటిక్గా ఏంటంటే బ్రెయిన్ని కూల్ చేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ సహస్రార పాయింట్ అండి, ఇది సహస్రార పాయింట్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ ప్లేస్ చక్కగా ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం, 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ మీరు కావాలండి ఇంకా బెటర్గా మీకు కావాలనుకుంటే కదా కొంచెం కోకోనట్ ఆయిల్. సో కొంచెం కోకోనట్ ఆయిల్లో కర్పూరం ఉంటుంది, భీమసేన కర్పూరం ఉంటుంది కదా, అది వేసి మిక్స్ చేసేసి బాగా మిక్స్ చేసేసిన తర్వాత అది ఆ ఆయిల్ ఏదైతే ఉందో చక్కగా ఇక్కడ అప్లై చేసుకొని ఇక్కడ కొంచెం సేపు ఇట్లాగా ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఈ పాయింట్ మనకి కరెక్ట్గా వస్తుంది. ఈ పాయింట్ ఇలా ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఇలా ప్రెస్ చేయడం. ఇది 108 times డైలీ. ఇంక ఇది అట్లీస్ట్ 15 minutes కనుక మీరు స్పెండ్ చేస్తే డైలీ ఒక 21 days ఇవన్నీ కూడా చేసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా చక్కగా చేసుకోండి. తర్వాత థర్డ్ థింగ్ ఏంటంటే మనకి సీలింగ్ ఉంటుంది కదా, ఫ్యాను సీలింగ్ వైపు అంటే ఏంటంటే డైలీ కూడా చక్కగా ఈ పైకి కొంచెంసేపు, ఇంకా అసలు కంట్రోల్ అవ్వట్లేదు మాకు థాట్ అండేటప్పుడు చక్కగా కొంచెంసేపు ఇలా ఆ విధంగా పైకి చూడడం, ఓకేనా. కొంచెం సేపు అలా చూస్తే మీకు మెయిన్ థాట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. సో థాట్స్ అనేవి కంట్రోల్ అవుతాయి, ఆగిపోతాయి అన్నమాట థాట్స్, అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సో ఇది చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే
బ్రీదింగ్ టెక్నిక్లో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎట్లా అంటే ఈ బ్రీదింగ్ అంటే ఇక్కడ ఏంటంటే థాట్స్ లెట్ గో చేసేయాలన్నమాట. అంటే నెగిటివ్ థాట్స్, నెగిటివిటీ అంతా కూడా లెట్ గో చేయడం. అది ఎట్లా చేయాలి? టేక్ అ డీప్ బ్రీత్ తీసుకోవాలండి. తీసుకొని నోట్తో వదిలిపెట్టాలి. ఒకసారి మీకు చూపిస్తాను. నోటుతో ఎంత తీయగలిగితే అంత బయటికి ఫ్లష్ అవుట్. సో మనసులో సంకల్పం ఏంటంటే ఏదైతే నెగిటివిటీ ఉందో, నెగిటివ్ థాట్స్ కానీ, నెగిటివ్ ఫీలింగ్స్ కానీ అన్నీ కూడా మొత్తం అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. నా బాడీలో ఏది ఉన్నా కూడా, ఈవెన్ డీటాక్సిఫికేషన్ కూడా చెప్పొచ్చు. సో బాడీలో ఏదైనా మలినాలు ఉన్నా కూడా అన్నీ కూడా బయటికి వచ్చేస్తున్నాయి. నెగిటివిటీ అంతా రిలీజ్ అయిపోతుంది. నేను ఏదైతే ఆలోచించానో అవన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి. అలాగే పాస్ట్ లైఫ్ కర్మాస్ అలాంటివి కూడా అన్నీ రిలీజ్ అయిపోతున్నాయని మనసులో అనుకోండి. ఆ సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి సేమ్ థింగ్ ఇలాగా టేక్ అ డీప్ బ్రీత్ తీసుకొని, ఎంత తీసుకోవాలో అంత తీసుకొని నోట్తో వదిలిపెట్టాలి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఇట్లా ఎంత వదిలిపెట్టగలిగితే అంత చక్కగా, ఎంత చేయగలిగితే అంత రిలీజ్ చేసుకోవడం, అంటే ఎంత రిలీజ్ చేసుకుంటే అలాగే. అట్లానే ఏంటంటే ఈ థాట్స్ వచ్చినప్పుడు మైండ్లో కూడా ఒక్కటే చెప్పుకోండి, ఏంటంటే ఏవైతే నెగిటివ్ థాట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా డిలీట్, క్లియర్, క్యాన్సల్, అంతే. క్యాన్సల్, క్లియర్, డిలీట్, 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 ఇట్లా విధంగా. సో అలాగే మనము శుద్ధ్ అని కూడా అనుకోవడం. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఆటోమేటిక్గా మైండ్ని చక్కగా కూల్ చేస్తుంది. మనకి హ్యాపీ హార్మోన్స్ అంటాం, ఆ హ్యాపీ హార్మోన్స్ అన్నవి చక్కగా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో మనం డైలీ కూడా ఈ విధంగా ఫ్లష్ అవుట్ చేసుకొని హ్యాపీ హార్మోన్స్ని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల డే అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఇవి చేసుకోండి, డైలీ ఎర్లీ మార్నింగ్ చేసుకోండి. అలాగే థాట్ కూడా ఎలాగ ఉండాలంటే ఎప్పుడైనా సరే మార్నింగ్ లేవంగానే మనసులో సంకల్పాలు చాలా ఇంపార్టెంట్. ఆ సంకల్పం ఎలా ఉండాలంటే టుడే ఈజ్ గోయింగ్ టు బి అ గ్రేట్ అండ్ సక్సెస్ఫుల్ డే. ఐఎమ్ వెరీ హ్యాపీ, హెల్దీ, ఎనర్జెటిక్. ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్. ఐఎమ్ మనీ గురించి కావాలనుకున్నా ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, ఇట్లా అనుకోవచ్చు. ఐఎమ్ అట్రాక్టింగ్ అబండెన్స్ సక్సెస్ ఇన్ టు మై లైఫ్, ఇంతే. ఓకేనా? అట్లానే ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనుషులు, పరిస్థితులు అన్నీ నాకు చాలా అనుకూలంగా ఉన్నాయి. అందరూ అన్ని వేళలు నాకు సహకరిస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. ఈ విధమైనటువంటి ఇంటెన్షన్ ఏమవుతుందంటే మనకి డే అంతా కూడా. సో మీరు ఇంకా బెటర్గా కావాలి అనుకుంటే కనుక వాటర్ తీసుకున్నప్పుడు చక్కగా గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్నప్పుడు చక్కగా మార్నింగే ఇవన్నీ అఫర్మేషన్స్ చెప్పుకొని చక్కగా వాటర్ తాగండి. ఆటోమేటిక్గా ఇంటర్నల్గా మన బాడీలో 72% వాటర్ ఉంటుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లో పెనిట్రేట్ అయ్యి, అబ్జార్బ్ అయ్యి చక్కగా అవే మీకు మేనిఫెస్ట్ అవుతాయి. అంటే డే అంతా కూడా సక్సెస్ఫుల్గా, ఎనర్జెటిక్గా, వండర్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈ థాట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా నెగిటివ్ థాట్ అన్నీ రిలీజ్ చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.